నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న సింధనూర్ దగ్గర ఆర్డీఎస్ కాల్వకు ఈ రోజు ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో కర్ణాటక ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో తుంగభద్ర నదులు ఉప్పొంగడంతో ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ కు వరద పోటెత్తడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులకు వరప్రదాని అయిన ఆర్డీఎస్ ద్వారా ఖరీఫ్ సాగుకు నీళ్లు అందించాలనే సంకల్పంతో అధికారులు రైతుల సమక్షంలో నీటి విడుదల కొనసాగించామన్నారు. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి హయాంలో మల్లమ్మ రిజర్వాయర్ కు జీవోను అతి త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం. అలంపూర్ నియోజకవర్గ ప్రజల మరియు ముఖ్యంగా రైతుల వ్యవసాయ ప్రధాని అయినటువంటి ఆర్డీఎస్ కెనాలు అనాదిగా శాశ్వత పరిష్కారానికి నోచుకోకుండా ఈ ప్రాంత రైతులు అనేక అవస్థలు పడుతున్న సందర్భంలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి ఈ రైతులందరి సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి సాధించినటువంటి తుంబిళ్ళ లిఫ్ట్ కానీ ప్యాకేజ్ 1, 2 పనుల ప్రారంభం కానీ ఆనాడు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా నేను సాధించిన విజయంగా భావిస్తూ ఇప్పుడు అకాల వర్షాలు పడడం వల్ల పైన నీళ్లున్నప్పటికీ ఈ మెట్ట ప్రాంతంలో ఈ పై ప్రాంతంలో ఇంకా కూడా కాలువ నీళ్ళు అవసరం పడతాయన్న విషయాన్ని తెలుసుకొని ఈరోజు 87,500 ఎకరాలకు రావాల్సిన 15.9 టీఎంసీల నీళ్లు ఆర్డీఎస్ ద్వారా రావడానికి ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అన్న దానికి నిదర్శనమే ఈరోజు ఆర్డీఎస్కు నీళ్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నా జన్మ ధన్యమైంది. తుమ్మిళ్ళ సాధించి ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన, రైతు పాలన, వ్యవసాయదారుల పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడి మంచి వర్షాలు దేవుడు కూడా కనికరించిండు, అనుగ్రహించిండు, ఆశీర్వదించిండు కనుక మంచి వర్షాలు పడడం నాకు తెలుసు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తే ఇదే ఆర్డీఎస్ నాయకులందరి సమక్షంలో రైతుల సమక్షంలో ఆగస్టుకు 10-15 మధ్యలో గేట్లు తెరిచేది నీళ్లకు. కానీ ఈరోజు సంతోషం, ముందే తెరిచే అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్న సమస్యను అర్థం చేసుకొని అధికారులు కూడా అందరూ సహకరించారు కనుక అందరికి కూడా రైతులందరూ కూడా నీళ్లు ఇచ్చిన శుభ సందర్భంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నీటిని సద్వినియోగం చేసుకొని ఈ ఖరీఫ్ సీజన్ అయిపోయే వరకు నీళ్లు వీలైనంత వరకు ఉన్నంత వరకు లభ్యతను బట్టి ప్రభుత్వం సమయానుకూలంగా పర్యవేక్షిస్తూ నీళ్లు ఇస్తుంది కనుక రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా మంచి వ్యవసాయం చేసుకొని పాడి పంటలతో పిల్ల పాపలతో కలకాలం సుఖంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక మంచి పుణ్యకార్యంలో భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చినందుకు నేను కూడా మనస్ఫూర్తిగా ఆనందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక్క విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే పెట్టిన బడ్జెట్ చూసినాం. పెద్ద ఎత్తున రైతులకు, వ్యవసాయదారులకు మద్దతుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గిట్టుబాటు ధర ఇచ్చి ఈరోజు వ్యవసాయాన్ని పండుగగా చేసే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో తుమ్ముళ్ళ కింద सीताराम रेड्डी आरडीएस एक्स चैरमैन इन सरपंच एसआर కూడా బలిపే
నదికి హారతి ఇయ్యాల. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.